ఇది యాక్చువల్గా ఈ పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించిందైనా కానీ దీన్ని డిబేట్కి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ సమస్య కూడా ఆబ్వియస్గా ఆయన ముందుకు వచ్చింది. అయితే మనందరికీ తెలుసు, కొలికిపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల క్రమంలో ఇప్పటికే కొలికిపూడిని 2-3 సార్లు అధిష్టానం పిలిపించి క్రమశిక్షణ సంఘం ముందు ఆయన హాజరయ్యి వేరే సందర్భాల్లో ఆయన వివరణ తీసుకున్నప్పుడు ఆయన నైఫ్ ఎడ్జ్ మీద ఉన్నట్టే. అంటే ఇంకా ఏ చిన్న విషయం జరిగినా ఆయన మీద నెగిటివ్గానే ఎఫెక్ట్ ఉంటుంది. అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా కేసినేని చిన్ని మీద ఆరోపణలు ఇప్పటికీ చేస్తున్నాడు అని అంటే ఆయన అన్నిటికీ సిద్ధమైపోయాడు అని అర్థం. మరి ఆయన సిద్ధమైపోయినప్పుడు పార్టీ ఎందుకు సిద్ధపడటం లేదు? చంద్రబాబు నాయుడు గారు నిన్న తప్పు చేశారేమో సీట్లు సరిగ్గా కేటాయింపు చేయటంలో అని చెప్పేసి ఆయన మంచిది ఆత్మవిమర్శ చేసుకుని ఆయన వరకు ఆయన అంటే మంచిదే, కానీ ఎండి చెప్పాలి కదా. అసలు ఇప్పటికే లేట్ అయింది నన్ను అడిగితే. లండన్ దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు కదా ఇష్యూ వచ్చింది. పల్లా శ్రీనివాసరావు గారు మళ్ళీ పిలిపిస్తానండి అంటే పిలిపించాల్సిన అవసరం లేదు, ఇప్పటికే అన్ని ఛాన్సెస్ ఇచ్చేసాము, అయిపోయింది, ఇక నేనే చూస్తాను, డైరెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేస్తాను అన్నారు కదా. వచ్చారు. సరే, వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఆ మోందా తుఫాన్తో బిజీ అయిపోయారు. నిన్నటి వరకు దాని ఎఫెక్టే సరిపోయింది. ఈరోజు చూస్తే యాక్సిడెంటు. సరే, ముందుగా అనుకున్న ప్రకారంగా ఆయన ప్రస్తుతం లండన్ వెళ్ళారు. భువనేశ్వర్ గారికి అక్కడ 2 అవార్డ్స్ అక్కడ తీసుకునే క్రమంలో అది వ్యక్తిగత పర్యటన అంటున్నారు. సరే, ఓకే, పక్కన పెడితే చర్యలు తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఇదేమన్నా పెద్ద ప్రాసెస్సా? ఎవరు తప్పైతే వాళ్ళది. అంతేగాని యంగ్ కదా వాళ్ళు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు కదా, చిన్న వయసులోనే ముందుకు వచ్చారు కదా అని చెప్పేసి సీట్లు ఇచ్చేసారంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి కదా. సో సర్ చౌదరి గారు, ఏంటి సార్ ఏం జరుగుతుంది ఇప్పుడు? మీకు ఎవ్రీడే ఇది మీకు డ్యామేజే కదా, రోజు గడుస్తున్న కొద్దీ కూడా. అవతల విపక్ష పార్టీల దగ్గర చులకనైపోవడం కదా, ప్రతిపక్షాల దగ్గర కాదు, ప్రజలు కూడా చులకనగా చూస్తారు కదా. ఏంటి చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్తో 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఆయన అంటే కూడా భయం లేదా? సరే, భయం లేకుండా వ్యవహరించినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. మీకు 164 మంది, 10 మంది పోయినా కానీ వచ్చే నష్టమే లేదు కదా. ఎందుకు అని ఈ మేనమేషాలు లెక్కించే కార్యక్రమం మళ్ళీ లండన్ నుంచి వచ్చిన తర్వాత తేలుస్తానని చెప్పేసి అన్నారట. యాక్చువల్ గా ఇదివరకు ఏపీ ఫైబర్ నెట్ విషయంలో ఏం జరిగిందని అనేది మనందరికీ తెలుసు. ఏ విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇమీడియట్ గా రెసిగ్నేషన్ ఎలా యాక్సెప్ట్ చేశారు అని అనేది మనం చూసాం. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇద్దరు నిన్న మాట్లాడిన విషయాలు పార్టీ అంతర్గతంగా బాబు గారు మాట్లాడింది ఏంటి అని అంటే, ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద పోస్ట్ లోకి వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా. బట్ స్టిల్ తెలుగుదేశం పార్టీ అనేది గత 40 సంవత్సరాలుగా ఒక క్రమశిక్షణ తోటి ఉన్న కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ. అలాంటిది ఇక్కడ వీధికెక్కి ఏదో మాట్లాడి ఒకరినొకరు చులకన చేసుకొని తద్వారా పార్టీని చులకన చేసే బదులు ఇంటర్నల్ గా మాట్లాడుకొని, లేదు ఇద్దరు కలిసి శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడుకోవటం, ఇలా ఉంటే కొంచెం డ్యామేజ్ కంట్రోలింగ్ ఉండేది కదా. బట్ ఎనీవే, క్రాస్ అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర ఎటువంటి మిస్టేక్ ఉందో ఒకసారి కంప్లీట్ గా మాకంటూ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గరికి పంపించారు. సో ఒక 4 days లో మళ్ళీ రిటర్న్ వచ్చే టయానికి దాని రిపోర్ట్ కంప్లీట్ గా బయట పెట్టేసేస్తే దాన్ని బేస్ చేసుకొని ఏ చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద ఎలా తీసుకోవాలి అని అనేది డిసైడ్ చేస్తాము అని అన్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సార్, ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, లేక బీజేపీ అయినా, సమ్ ఎక్స్వైజెడ్ ఏదైనా సరే, పార్టీలో అంతర్గతంగా ఏదన్నా ఒకరి మీద ఒకరికి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే వాళ్ళ అధినాయకుడి దగ్గరికి లేదా ఆ కన్సర్న్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ సార్ట్అవుట్ అవ్వకపోతే పై లెవెల్కి వెళ్ళాలి, మాట్లాడుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరు మీడియాకి ఎక్కేశారు, డిబేట్ లో కూర్చుంటున్నారు, ఏదేదో విమర్శలకు వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం సెకండ్ పర్సన్ కూడా ఏంటంటే
మేము ఏదైనా ఉంటే హుందాతనంగా పై వాళ్ళతో మాట్లాడుకుంటాం అని నేను చెప్పాల్సింది అనుకోకుండా ప్రతి విమర్శలకి దిగటం వల్ల ఇది ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయింది పార్టీలో కూడా. ఖచ్చితంగా దీనికి రాబోయే ఒక 4-5 రోజుల్లోనే ఎండ్ కార్డు పడుతుంది అని నేను అనుకుంటున్నాను.